అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం రెగ్యులర్గా తెలుసుకుంటున్నాం. అందులోనే ఈరోజు మేక్ ఇన్ ఇండియా స్కీమ్ గురించి తెలుసుకుందాం. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలనే పట్టుదలతో మరియు దేశంలోని భారీ యంత్ర పరిశ్రమల ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సెప్టెంబర్ 25వ తేదీన మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యాలు తయారీ రంగంలో వృద్ధి రేటును సంవత్సరానికి 12 నుంచి 14% పెంచడం, 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో 100 మిలియన్ల అదనపు ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడం, జీడిపికి ఉత్పాదక రంగం యొక్క సహకారం 2022 నాటికి 25% పెరిగేలా చూడడం దీని యొక్క లక్ష్యం. ఈ స్కీమ్ ద్వారా మేక్ ఇన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి మరియు ఇక్కడ ఉత్పత్తులు తయారు చేయడానికి ఎందరో ముందుకొచ్చారు. తద్వారా ఉద్యోగాలు కూడా మన దేశంలో పెరిగాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ ఇలాంటివి ఎన్నో కొత్త ఉత్పత్తులు మనకు రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా గ్రామీణ మరియు నగర జనాభాకి ఉద్యోగ అవకాశాలు పెరగడంలో ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడింది. మేక్ ఇన్ ఇండియా అనేది ఒక జాతీయ భావాన్ని మనకు కలిగిస్తుంది. భారత్ మాతాకి జై.